అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని అండ్ డే నెంబర్ 12లోకి వెల్కమ్. ఈ రోజు నుంచి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అందించాను. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ మీ ముందు ఉంచాను. ప్రాక్టీస్ చేయటం ఒక్కటే మీ చేతిలో ఉంది. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవాళ మనం ఈ వీడియోలో లోకస్ అనే చాప్టర్ నుంచి ఈజీగా ఉంటాయి కాబట్టి లోకస్ అనే చాప్టర్ నుంచి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. అండ్ ఈ రోజు స్పెషల్ వీడియోలో ఏంటంటే మీకు నేను ఒక 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 లేదా 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 లేదా 5 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు హోంవర్క్ ఇస్తాను ఇవాళ. సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం మోడల్లోనే ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ ప్రాబ్లం, బట్ కొంచెం నెంబర్స్ చేంజ్ ఉంటాయి. సో నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అవి మీరు చేయాలి. సో కష్టపడాల్సిందే. మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అర్థమయ్యేటట్టు చెప్తాను, తర్వాత ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. మనం తరతరాలుగా చేస్తున్న పని అదేగా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి. మనం 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఇవాళ ఏం నేర్చుకుంటామో ఎన్ని నేర్చుకుంటామో కానీ అన్నిట్లో మనం కనుక్కునేది ఒక్కటే, ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ కనుక్కున్నాం. ప్రతి క్వశ్చన్లో ఈక్వేషన్ ఆఫ్ ద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్, ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ కనుక్కుంటాం. అయితే లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి కంపల్సరీగా కండిషన్ తెలియాలి. ఒక కండిషన్ ఉంటుందండి క్వశ్చన్. చూడండి, అసలు లోకస్ ఏంటి సార్, దాని ఈక్వేషన్ ఏంటి సార్ అనే కనుక మీకు డౌట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆ డౌట్ ఉన్న వాళ్ళకు కూడా ఆ డౌట్ పక్కన పెట్టి మీరు విన్నా మీకు అర్థమవుతుంది. కాదు సార్ మాకు అసలు లోకస్ అంటే ఏంటి, దానికి ఈక్వేషన్ ఏంటి అని మీకు అర్థం కావాలి అంటే మాత్రం ఇప్పుడు క్లాస్లో కుదరదా ఇంట్రడక్షన్ ఇవ్వడం. సో మీకు మన ఛానల్లో లోకస్ చాప్టర్ ఉంది, ఇంట్రడక్షన్, ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ మీకు నేను అందించాను ఆల్రెడీ. మీరు కావాలంటే చూడొచ్చు. సాటిస్ఫాక్షన్ కోసం సొల్యూషన్ మాత్రం దాంతో సంబంధం లేకుండా కూడా సాధించవచ్చు. సో అదే పని చేద్దాం ఇప్పుడు మనం. లోకస్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకిచ్చిన కండిషన్ ఏంటనేది మనం కనిపెట్టాలి. కండిషన్ అర్థమైన వాళ్ళందరికీ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ బోనస్గా వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాట, నేనేం ఉత్తగా చెప్పట్లేదు. కండిషన్ కనిపెట్టడమే చాలా మందికి కష్టం. అది కూడా ఈజీయే, కానీ అది ఎందుకో చాలా మంది అదే కష్టం అనుకుంటారు. ఇది వస్తే కండిషన్ కనిపెట్టగలిగితే ఇది ఇంకా ఈజీ. సో కండిషన్ ఈ ప్రాబ్లంలో ఏంటో చూద్దాం. ఈ కండిషన్ అనేది మారుతుంటుంది. ప్రాబ్లంకి వేరే వేరే కండిషన్ ఉంటుంది, కానీ కనుక్కునేది మాత్రం లోకస్ ఈక్వేషనే. ఒక్కొక్క కండిషన్కి లోకస్ ఈక్వేషన్ కనుక్కోండి. ఇప్పుడు ఇందులో కండిషన్ ఏంటో చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి. పి అనేది ఒక పాయింట్. ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ 2, 3 అండ్ -1, 5 సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ పి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇచ్చాడండి. ఈ 2 పాయింట్స్ అట. ఇప్పుడు ఈ పాయింట్ని ఏ అందాం, ఆయన పేరు పెట్టినా పెట్టకపోయినా మనం ఏ అని పేరు పెడదాం, 2, 3 అందాం. దాన్ని బి అందాం, బి -1, 5 అందాం. ఈ రెండింటిని జాయిన్ చేస్తున్న లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ అట పి అనే ఏదో ఒక పాయింట్ తీసుకోండి. పి అనే ఒక పాయింట్, మనం లోకస్ కనుక్కోవాల్సింది ఈ పాయింట్ ఇదే. ఈ పాయింట్ దగ్గరికి మనం ఈ ఎండ్స్ కలిపామనుకోండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడాలట. సో అలాంటి పాయింట్ యొక్క లోకస్ కనుక్కోవాలి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న కండిషన్. ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్ కలుపుతూ లైన్ సెగ్మెంట్ ఉంది. ఆ లైన్ సెగ్మెంట్ ఆ చివరి పాయింట్స్ మనం ఒక పి దగ్గర కలిపామనుకోండి, పి దగ్గర 90 డిగ్రీస్ ఏర్పడాలి. సబ్టెండ్స్ రైట్ యాంగిల్ ఎట్ పి. పి దగ్గర రైట్ యాంగిల్ ఏర్పడాలి. అలా ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేలాగా మనం లోకస్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఏపిబి ఏ ట్రయాంగిల్ అయిపోయింది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మనం లెట్ పిని పరిచయం చేసుకున్నాం. పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్. లెట్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్. లెట్ పి యాక్చువల్గా మనం ఏం తీసుకోవాలి తెలుసా, x1, y1 బిఏ పాయింట్ ఇన్ ద లోకస్ అని తీసుకోవాలి. సో పి x1, y1 ఒక పాయింట్గా తీసుకుందాం. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ట్రయాంగిల్ ఏపీబి. ఏపీబి ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ఎట్ పి. ఈజ్ రైట్ యాంగిల్డ్ ఎట్ పి. మనకి ఇచ్చిన కండిషన్ ఇది. ఇప్పుడు నేను రాసింది పి పాయింట్ అనుకున్నాము, ఇచ్చిన కండిషన్ రాసాము. మరి ఈ కండిషన్ ప్రకారం మనకు తెలిసిన రిలేషన్ ఏంటి
అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, పైథాగరస్ థీరం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ఇది మనకు తెలిసిందే. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది, అయిపోతుంది క్వశ్చన్. 4 మార్క్స్ కదండి, పెద్దగా ఏముండదు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటది, ఈ కండిషన్. ఇగో ఇది కండిషన్. పి దగ్గర 90 degrees ఏర్పడాలి, ఏపీబి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు చూడండి, అది కండిషన్. ఆ కండిషన్లో మనకు తెలిసిన రిలేషన్ ఇది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న రిలేషన్. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి, ఇవి డిస్టెన్సెస్. ఏబి అంటే ఏబి డిస్టెన్స్, ఏపీ డిస్టెన్స్, పిబి డిస్టెన్స్. ఏబి డిస్టెన్స్ ఏంటిది, ఏకి బికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. x2 మైనస్ x1 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 మైనస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్. అండర్ రూట్ ఉండాలి యాక్చువల్గా, బట్ ఏబికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో అండర్ రూట్ లేదు ఇక్కడ. ఈక్వల్ టు ఏపీ స్క్వేర్, ఏపీకి ఫార్ములా y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్. చెప్పాను కదా, ఇక్కడ కూడా రూట్ లేదు ఎందుకంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ పీబీ స్క్వేర్, ఈ రెండింటి డిస్టెన్స్ ఫార్ములా. చలో y1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ x1 మైనస్ మళ్ళీ మైనస్ 1 వచ్చింది కాబట్టి ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీనికి కూడా రూట్ లేదు, హోల్ స్క్వేర్ కాబట్టి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. సో ఇదండి, ఇంతే. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఒక ఆర్డర్లో రాస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో 5 మైనస్ 3 మీకు తెలుసు 2, 2కి స్క్వేర్ 4, మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3, మైనస్ 3కి స్క్వేర్ 9, 4 ప్లస్ 9 ఇటు సైడ్. ఇక్కడ రండి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చలో y1 స్క్వేర్ మైనస్ 2 3 6 y1 ప్లస్ 9 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4. ఇది ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇది ఎక్స్పాండ్ చేస్తే y1 స్క్వేర్ మైనస్ 10y1 ప్లస్ 25 ప్లస్ ఇది ఎక్స్పాండ్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ 2x1 ప్లస్ 1. సో లైక్ టర్మ్స్ అన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇది 13. చెప్పండి, ఇక్కడ x1 స్క్వేర్ 2x1 స్క్వేర్లు ఉన్నాయి. అలాగనే y1 స్క్వేర్ 2y1 స్క్వేర్లు ఉన్నాయి. తర్వాత x1 టర్మ్లు మైనస్ 4x1 ప్లస్ 2x1 అంటే మైనస్ 2x1 వస్తుంది. y1 టర్మ్లు మైనస్ 6y1 మైనస్ 10y1 మైనస్ 16y1. నెంబర్లు 9 ప్లస్ 4 13 ప్లస్ 25 ప్లస్ 1 26. అదేం సార్ ఈ రెండు కూడా కలపచ్చు అనుకున్నారా? కాదు, ఇక్కడ 13 ఉంది కదా, ఈ 13 క్యాన్సిల్ చేయొచ్చు. 13 వరకు వేరు రాశాను నేను. అది తెలియదట. రైట్. సో ఈ ఈక్వేషన్ ఇటు రాద్దాం. 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ మైనస్ 2x1 మైనస్ 16y1 ప్లస్ 26 ఈక్వల్ టు 0. అన్నిట్లో 2 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s are 2 1s are 2 1s are 2 8s are 2 13s are. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 8y1 ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇదే మన ఆన్సర్. బట్ ఆన్సర్ని ఏం చేస్తామంటే దేర్ ఫోర్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అని ఒక మాట రాసి ఈ x1 y1 లేకుండా ఈక్వేషన్ అది ఉత్తగా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ 0. ఇవి ఎందుకు ఏమిటి అనే విషయాలు ప్రస్తుతానికి అన్నీ వదిలేయండి, పక్కన మీకు అనవసరం. ఇప్పుడు మీరు ఎంక్వైరీలు చేసే టైం కాదు ఇది. ఇది ఆన్సర్, సింపుల్. ఇచ్చిన క్వశ్చను, కండిషన్లో మనకు తెలిసిన ఈక్వేషను, ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ మనం వాడింది డిస్టెన్స్ ఫార్ములా. అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ నేను ఎందుకు రూట్లు వాడలేదు అంటే ఈ డిస్టెన్స్కి ఆల్రెడీ స్క్వేర్లు ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఇవే రాశాను అనమాట నేను. అది సో ఇది సింపుల్ క్వశ్చన్, ప్రాక్టీస్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన హోంవర్క్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చేస్తాను, రాసుకోండి మీరు హోంవర్క్ క్వశ్చన్. సో దీన్ని తీసేస్తున్నా నేను. హోంవర్క్ అంటే నేను ఉత్తగా ఇవ్వట్లేదండి, అవి కూడా మిమ్మల్ని
ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. అన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్, కాకపోతే లోకస్ నుంచి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సేమ్ ఈ పాయింట్స్ మారుస్తున్నా నేను. ఈ పాయింట్స్ దగ్గర 2,3 తీసేసి 4,0 అండ్ 0,4. సేమ్ క్వశ్చన్, సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ పి. కాపీ పేస్ట్ క్వశ్చన్. సో ఇది మీ ఫస్ట్ హోంవర్క్. సో నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ హోంవర్క్లో 0,6 అండ్ 6,0 అని ఇచ్చాడు. అయితే క్వశ్చన్లో కొంచెం మాడిఫికేషన్ ఏమి అడిగాడంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ చూడండి, ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెనస్, ఇదే క్వశ్చన్ కానీ కొంచెం సెంటెన్సింగ్ మార్చాడు అంతే. హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆర్ 0,6 and 6,0. Find the equation of the third vertex. క్వశ్చన్ రెండు సేమే, సెంటెన్స్ విధానం, అడిగే విధానం మార్చాడు అంతే, ఏం లేదు అంతకంటే. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద వర్టెక్స్ కనుక్కోమన్నాడు. థర్డ్ వర్టెక్స్ అంటే ఏమి ఇచ్చారంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ ఎండ్ పాయింట్స్ ఇవి 0, 6, 6,0. ఈ థర్డ్ వర్టెక్స్ అంటే 90 degrees ఉండే వర్టెక్స్ యొక్క లోకస్ కనుక్కోండి. x1 y1 దీని లోకస్ కనుక్కోండి. సేమ్ క్వశ్చన్. సో ఇవి మీ హోంవర్క్. నేను నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ రాస్తాను. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఇందులో కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కండిషన్ ప్రకారం ఈక్వేషన్ కనుక్కుంటాం. ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. సేమ్ క్వశ్చన్. సో దీని మీద కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, బోర్డు మీద రాసిన క్వశ్చనే మీకు ఎగ్జామ్లో రావాలని లేదు. ప్రాక్టీస్కి ఇచ్చిన క్వశ్చన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇది అది ఒకటే మోడల్, నెంబర్లు మారుస్తూ సేమ్ మోడల్ ప్రాబ్లం ఇస్తున్నారు కాబట్టి అది ఇది రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. సేమ్ ఉంటాయి కాబట్టి నెంబర్లు మారుతాయి. రైట్, ఏం చేయాలి మనం ఇప్పుడు? ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఇందులో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇదే కదా మనం ఆలోచించాల్సింది. కండిషన్ తెలిస్తే దాని నుంచి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నారంటే ఏ 5,3 బి 3,-2 ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్. సేమ్ ఇందాకలాగానే ఏ 5,3 ఒక పాయింట్, బి 3,-2 ఒక పాయింట్ ఇందాకలాగానే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. పి అనే ఇంకొక పాయింట్ని మీరు తీసుకోండి. ఎలా తీసుకుంటారు? x1, y1 అనుకుంటే ఈ పి అనే పాయింట్ యొక్క లోకస్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటో చూడండి. సో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9 square units. ఇది కండిషన్. పిఏబి ట్రయాంగిల్ ఏరియా, ఈ మధ్యలో ఉండే ఏరియా ఎంత ఉండాలట? 9 square units ఉండాలట. ఇది మనకిచ్చిన కండిషన్. అలా ఉండేటట్టుగా పి యొక్క లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కండిషన్ అర్థమైంది కదండి. ఏంటి కండిషన్? ఈ ట్రయాంగిల్ ఏరియా 9 units ఉండాలి. సో యాజ్ యూజువల్ గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మనం రాయాల్సింది ఏంటి? లెట్ పి x1, y1 బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్. పాయింట్ ఇన్ ద లోకస్ అనుకోండి. లోకస్ లో ఒక పాయింట్ అనుకోండి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటో నెక్స్ట్ రాయాలి. ఫస్ట్ పిని పరిచయం చేయటం, నెక్స్ట్ కండిషన్ రాయటం. ప్రతి ప్రాబ్లంలో ఇదే ఉంటుంది. పిని పరిచయం చేయటం, కండిషన్ రాయటం, ఈక్వేషన్ రాయటం. పి కండిషన్ ఈక్వేషన్, పి కండిషన్ ఈక్వేషన్. ప్రతి ప్రాబ్లం ఫస్ట్ 3 steps అవే ఉంటాయి. సో పి రాశాను. గివెన్ ఏంటి కండిషన్ ఇచ్చింది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈక్వల్ టు 9 square units. ఇది మనకిచ్చిన కండిషన్ కదండి. పి కండిషన్ ఈక్వేషన్. ఏంటి ఈక్వేషన్ ఇక్కడ రాయాల్సింది? ఏరియా ఫార్ములా రాయండి. మనకు తెలుసు కదా ఏరియా ఫార్ములా, హాఫ్ మాడ్, ఇందులో టర్మ్స్ ఉంటాయి, ఈక్వల్ టు 9. ఆ ఏరియా 9కి ఈక్వల్ అయింది. అది మనం. సో ఇక్కడ టర్మ్స్ మీరు రాయడానికి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇది మీకు పురాతన కాలం నుంచి వాడుతున్న టెక్నికే. తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు తెలుసుకోండి.
1 2 3 సైకిల్. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 1. మళ్ళీ దీని సైకిల్ 2 తర్వాత 3, 3 తర్వాత 1, 1 తర్వాత 2. సో ఇది ఏరియా ఫార్ములా. అది 9 యూనిట్స్ అని మనకి ఇచ్చారు. పి కండిషన్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మన వాల్యూస్ ఏమేంటండి? సో ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3. చలో సబ్స్టిట్యూట్. హాఫ్ మోడ్ x1 అంటే ఇక్కడ ఎవరు x1 ఇంటూ y2 మైనస్ y3, y2 మైనస్ y3 మైనస్ 2 ఉంది కాబట్టి ఇది ప్లస్ చేసేసేయండి. ప్లస్ x2 5 ఇంటూ y3 మైనస్ y1, y3 మైనస్ y1 అంటే y1 ప్లస్ x3 అంటే 3 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే y1 మైనస్ y2 3 ఈక్వల్ టు 9. రైట్. విచ్ ఇంప్లైస్ హాఫ్ మోడ్ 3 ప్లస్ 2 5 ఇంటూ x1 5x1. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2s are 10 మైనస్ 5y1 ప్లస్ 3y1 మైనస్ 9 మాడ్యులస్ ఈక్వల్ టు 9. ఈ 2 ఇటు మల్టిప్లై చేయండి, 18 అయిపోతుంది. మోడ్ ఆఫ్ 5x1 మైనస్ 10 మైనస్, ఇందులో సిమిలర్ టర్మ్స్ సింప్లిఫై చేద్దామా? 5x1 ఒకటే ఉంది, మైనస్ 5y1 ప్లస్ 3y1 మైనస్ 2y1 రాసేద్దాం. అలాగే మైనస్ 10 మైనస్ 9 మైనస్ 19 రాసేద్దాం. మోడ్ ఈక్వల్ టు 18. 18 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 2 అడిపోయి మల్టిప్లై అయింది 18. సో ఇప్పుడు ఈ మాడ్యులస్ తీసేయాలంటే హోల్ స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే మాడ్యులస్ పోతుంది. బోత్ సైడ్స్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఈ ప్రాబ్లమ్స్లో వచ్చిన పెద్ద తప్పు ఏంటంటే నాబోటుడికి అయితే మరీను ఎక్కడో చిన్నది ప్లస్ మైనస్, మైండ్ ఒక దగ్గర ఉండదు కదండి, ఇది రాస్తూనే ఉంటుంది, మైండ్లో ఇంకేదో నడుస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, నాబోటి వాళ్ళకి గ్యారంటీకి ఎక్కడో ప్లస్ మైనస్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ గ్యారంటీకి అంత ఆ ఒక్క విషయానికి ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్. అదే ఒక్క ఏది ఫిక్స్డ్ ఫోకస్డ్గా లేని వాళ్ళకి ఇది ప్రమాదకరమైనవి. మీ బోటోళ్ళు కాదనుకోండి, నా బోటోళ్ళు. y2 మైనస్ y3, 3 మైనస్ మైనస్ 2 ప్లస్ 5. అందుకే నేను చెక్ చేసుకుంటున్నాను, మీకోసం కాదు, నా కోసం చెక్ చేసుకుంటున్నా. x2 5, y3 మైనస్ y1 మైనస్ 2 మైనస్ y1, y3 మైనస్ y1, x3 3 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే y1 మైనస్ y2. ఓకే, ఇక్కడికైతే ఓకే. 5x1 మైనస్ 10 మైనస్ 5 3y1 మైనస్ 9. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద నెంబర్లు వచ్చేసరికి కొద్దిగా అనుమానం వచ్చింది. ఇక అంతా కరెక్టే ఉంది. ఇక a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా 5x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2y1 హోల్ స్క్వేర్ ప్లస్ 19 స్క్వేర్. ఇది ఇంటూ చేసేటప్పుడు మైనస్ వస్తుంది. 2ab 2 ఇంటూ 5x1 ఇంటూ 2y1. ఇది మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ వస్తుంది, అంటే ప్లస్ 2 ఇంటూ 2y1 ఇంటూ 19, 2ab 2bc మళ్ళీ 2ca, మళ్ళీ ఇవి రెండు మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ వస్తుంది. మైనస్ 2 ఇంటూ 5x1 ఇంటూ 19 ఈక్వల్ టు 18 స్క్వేర్. 18 స్క్వేర్ అంటే 324. ఎందుకు ఓవర్ యాక్షన్, మల్టిప్లై చేద్దాం. సంతోషం, 324. ఇవి కొంచెం సింప్లిఫై చేసుకుందాం. 5x1 హోల్ స్క్వేర్ అంటే 25x1, ఇది 4y1 స్క్వేర్, ఇది 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే 361. ఇవాళ బాగానే పని చేస్తున్నాం. మైండ్ 361 మైనస్ ఇది 2 5s are 10, 10 2s are 20, x1 y1. ఇది 76, 1976 కదా, 76 y1. ఇది 19 5 95 రెళ్ళు అంటే 190 కదా. మైనస్ 190 x1 ఈక్వల్ టు 324 కదా. అంతేనండి. ఇక నెంబర్లు
ఇక్కడ 361 మిగిలింది, 324. ఇవి రెండు సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ అయిపోయింది. నేనేం మిస్టేక్ చేయకపోతే ఒక్క నిమిషం నేను ఆన్సర్ కూడా వెరిఫై చేస్తా. ఇక్కడ ఉంది క్వశ్చన్. ఓకే. ఓహో, మీకు లోకస్ ఇంకొక రకంగా ఇచ్చారు ఆన్సర్. ఓకే, దాని ప్రొడక్ట్లో ఇచ్చారు, ఫ్యాక్టరైజేషన్ ప్రొడక్ట్లో ఇచ్చారు, ఏం పర్లేదు, మీరు ఇలా రాసినా కూడా ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. దీన్ని కంటిన్యూ చేద్దాం. రైట్, ఇది x1² కదా, 25x1² ప్లస్ 4y1². నెక్స్ట్ మైనస్ 20x1y1. నెక్స్ట్ x1y1 తర్వాత x1 టర్మ్ రాద్దాం. ఎక్కడుంది x1 టర్మ్? ఇగో మైనస్ 190x1 ప్లస్ 76y1. ఇక నెంబరు 361 నుంచి 324 మైనస్ చేయాలి. 361 నుంచి 324 మైనస్ చేస్తే 7 వస్తుంది, 37 వస్తుంది. సో ప్లస్ 37 ఈక్వల్ టు 0. ఇది లోకస్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్ అని రాస్తాంగా, దేర్ ఫోర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 25x² ప్లస్ 4y² మైనస్ 20xy మైనస్ 190x ప్లస్ 76y ప్లస్ 37 ఈక్వల్ టు 0 అని 1లు లేకుండా నార్మల్ ఈక్వేషన్ రాయండి. ఇది లోకస్ ఈక్వేషన్. మీకు ఈ మెటీరియల్, ఈ బుల్లెట్ క్యూలో ఎలా ఇచ్చారంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చారండి. x ప్లస్ 5y మైనస్ 34 ఇంటూ x ప్లస్ 5y అని ఇచ్చారు. సారీ, నేను వేరే చూసి రాశాను ఆన్సర్. ఇది క్వశ్చన్ కాదు ఇది, సారీ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆన్సర్ ఏదైనా తేడా వచ్చింది అనుకున్నా. 5x మైనస్ 2y మైనస్ 37 ఇంటూ 5x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. మీరు తేడా, అది ఆన్సర్ డిఫరెంట్గా ఉంది అని మీరు కన్ఫ్యూజ్ అవుతారో మీకు నేను చెప్తున్నాను. మనకు వచ్చిన ఆన్సర్ ఇది కదా, దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఫామ్లో ఇచ్చారు. మీరేం కంగారు పడకండి. ఇవి రెండు మీరు మల్టిప్లై చేసి చూసుకోండి, ఇది వస్తుంది. కావాలంటే 5x 25x² వచ్చిందా, సేమ్ వచ్చిందా? ఎక్స్ టర్మ్ చెక్ చేసుకోండి. ఎక్స్ టర్మ్ 5x 1తో ఇంటూ చేస్తే మైనస్ 5x, 37ని 5తో మల్టిప్లై చేస్తే 5 ఏళ్ళు 35, 5 మూడు 15, 185. ఎంత? మైనస్ 185, 5 190 వచ్చిందా? సో మీరు మల్టిప్లై చేసి చూసుకోండి ప్రతి దాన్ని, పైన ఈక్వేషన్ వస్తుంది. సో లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎలా రాసినా ఒకటే. ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్. సో దీన్ని మోడల్ మారుస్తా నేను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి పాయింట్, కండిషన్, ఈక్వేషన్, ఈ రూల్ పాటించండి ప్రతి క్వశ్చన్కి. సో మనకిచ్చిన పాయింట్ ఇది, మనకిచ్చిన కండిషన్ ఇది, మనం అప్లై చేయాల్సిన ఈక్వేషన్ ఫార్ములా ఇది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ నీట్గా రాస్తే అది వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్ మారుస్తున్నా. మీరేం చేస్తారంటే దీంట్లో 2, 3 -3, 4 ఈ పాయింట్స్ సేమ్ క్వశ్చన్. 2, 3 -3, 4 యాక్చువల్గా నేను ఫస్ట్ రాసింది ఈ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. అది రాసింది నేను కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో 2, 3 -3, 4 ఏరియా వచ్చి 8.5 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారండి. సో ఇది మీరు ట్రై చేయండి, సేమ్ మోడల్ కాబట్టి. ఓకేనా? నేను నెక్స్ట్ ప్రాబ్లం రాస్తా బోర్డు మీద. ప్రాబ్లం అంటే ఇట్లా ఉండాలండి. లోకస్లో క్వశ్చన్స్ ఈజీ అయితే ఈ క్వశ్చన్లో చూడండి, మనల్ని లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని లేదు, ఇగో ఇదే అని చూపిమ్మన్నాడు. అంటే మనం ఏ ఆన్సర్ కనుక్కోవాలో ఆన్సర్ ఇచ్చేశారు. సో ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి చివరికి ఇది వచ్చేలా చేయరా బాబు అని మనకు చిన్న హింట్ ఇచ్చారు మంచివాళ్ళు. కాబట్టి సేమ్ ఇందాకలానే ఈక్వేషన్ ఆఫ్ ద లోకసే కనుక్కోవాలి, కానీ లాస్ట్ మనం ఆన్సర్ ఇప్పటి వరకు మనం రైట్ రాంగ్ మనకు తెలియదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇదే రావాలి, వచ్చేలాగా మనం ఎలాగో చేస్తాం. అయ్యయ్యా,
ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, A B C అని 3 పాయింట్స్ ఉన్నాయి. P అనే పాయింట్ ఎలా మూవ్ అవుతుందంటే A 1,2 ఇక్కడ అనుకోండి, B 2, -3 ఇక్కడ అనుకోండి, తర్వాత C -2, 3 అనుకోండి. సో P అనే పాయింట్ ఎలా ఉంటుందట అంటే Px1, y1 అనే పాయింట్ PA² అంటే P నుంచి Aకి డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ PB², ఈ డిస్టెన్స్ స్క్వేర్. ఈ డిస్టెన్స్ని మనం స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అది ఎవరికి సమానంగా ఉంటుందట అంటే Pని Cని డిస్టెన్స్ కనుక్కొని స్క్వేర్ చేసి డబల్ చేస్తే ఎంత అవుతుందో అంత ఉంటుంది. మీకు అర్థమైందండి? ఈ రెండు డిస్టెన్స్ని స్క్వేర్ చేసి కలిపితే వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందో, ఆ నెంబర్ ఎంత ఉంటుందో ఆ నెంబర్ అట ఓన్లీ PC డిస్టెన్స్ని స్క్వేర్ చేసి 2 కలిపితే 2తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్కి సమానంగా ఉంటుందట. ఇది కండిషన్ ఇచ్చింది. సో యాజ్ యూజువల్గా మనం పరిచయం కార్యక్రమాలతో మొదలు పెడతాం. Px1, y1 లెట్ Px1, y1 be a point in the locus. లోకస్లో పాయింట్ అనుకోండి. పాయింట్, కండిషన్, ఈక్వేషన్. కండిషన్ చూడండి మనకి డైరెక్ట్గా మనకి ఇచ్చేసారు, మనం కండిషన్ వెతుక్కోకర్లే ఈ క్వశ్చన్స్లో. PA² ప్లస్ PB² ఈక్వల్ టు 2PC². ఇదే కండిషను, ఇదే ఈక్వేషన్ మనకి ఇచ్చేసారు డైరెక్ట్. మన మామూలుగా అయితే ఇలా మెన్షన్ చేయకపోతే కండిషన్ ఇచ్చిందేంటో రాసి దాని ఈక్వేషన్ రాసేవాళ్ళం. మనకి కండిషన్, ఈక్వేషన్ కలిపి ఒకటే రూపంలో ఇచ్చేసారు. ఇదే కండిషన్, ఇదే ఈక్వేషన్, ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయటమే. సో x1, y1 ABC. చలో PA² డిస్టెన్స్, Pకి Aకి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. y1 - 2 హోల్ స్క్వేర్, y1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ x1 - 1 హోల్ స్క్వేర్. రూట్ పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. మామూలుగా PA అంటేనేమో రూట్ పెడతాం, ఇట్లా Pకి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రూట్ పెట్టాం. నెక్స్ట్ PB², Pకి Bకి డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. y1 - -3 అంటే y1 -3 కాబట్టి +3 చేసేయండి హోల్ స్క్వేర్ ప్లస్ x1 - 2 హోల్ స్క్వేర్. సో PA² రాసాం ప్లస్ PB² రాసాం ఈక్వల్ టు 2 ఇంటూ PC², Pకి Cకి డిస్టెన్స్ ఫార్ములా y1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ x1 - 2 అంటే +2 హోల్ స్క్వేర్. ఈ మొత్తానికి డబల్ కాబట్టి హోల్ బ్రాకెట్ పెట్టండి అంతే. ఇక దీన్ని ఎక్స్పాండ్ చేస్తే క్యాలిక్యులేషన్ చేసుకుని పోతే అయిపోతుంది. A - B హోల్ స్క్వేర్, A+B హోల్ స్క్వేర్లే మొత్తం. y1² మీకు ఎవరైనా 8th క్లాస్ 7th క్లాస్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే చెప్పండి, A+B A - B హోల్ స్క్వేర్ బాగా నేర్చుకోమని. ప్లస్ 4 ప్లస్ x1² - 2x1 + 1 ప్లస్ y1² ప్లస్ 2 3 6 y1 ప్లస్ 9 ప్లస్ x1² - 4x1 ప్లస్ 4. ఏది నేను ఎంత రాసింది ఇవన్నీ ఎక్స్పాండ్ చేశా. ఈక్వల్ టు 2 అలానే ఉంచి ఆ లోపల A - B హోల్ స్క్వేర్, y1² - 6y1 ప్లస్ 9 A+B హోల్ స్క్వేర్, x1² ప్లస్ 4x ప్లస్ 4. అయితే 2తో మల్టిప్లై చేద్దాం. పైన y² చూడండి, y² ముందు x² రాద్దాం. x² 2x1², x1² 2x1², తర్వాత y1² 2y1². సో x1 అయిపోయినాయి, y1 అయిపోయినాయి. నెక్స్ట్ x1² y1² అయిపోయినాయి. ఇప్పుడు x1 4x1 ఇది -4x1 -2x1 -6x1. ఓకే. నెక్స్ట్ y1 -4y1 ప్లస్ 6y1 అంటే +2y1. ఓకే. ఇప్పుడు నెంబర్లు 4 + 1 5 + 9, 5 + 9 ఎంత 14, 14 + 4 18. ఆగండి మళ్ళొకసారి చూస్తా. 4 5 14 18. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2తో లోపల మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ y1² -2 6 12y1
ప్లస్ 9 4 13 13 2తో మల్టిప్లై చేస్తే 26 ప్లస్ 2 into x1 square 2x1 square plus 2 4s are 8x1. So 2x1 square cancel, 2y1 square 2y1 square cancel. ఇప్పుడు x1 లన్నీ ఒకేళ్ళు తెచ్చుకుందాం. ఇది -6x1, 8x1 కూడా ఇటు తీసుకొచ్చేయండి, -8x1. అలాగనే ఇది +2y1, -12y1 ఇటు తీసుకొచ్చేయండి, +12y1. అయిపోయినా ప్లస్ 18, 26 ఇటు తీసుకొచ్చింది, -26 = 0. అప్పుడు ఇది -14x1, ఇది +14y1, ఇది -8 = 0. ఓకే, 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 7s are 2 7s are 2 4s are. సో -7x1 + 7y1 -4 = 0. అన్నిటిని మైనస్తో మల్టిప్లై చేయండి, x1 నెగిటివ్ ఉంది కాబట్టి. దట్ ఇంప్లైస్ 7x1 -7, అన్నిటికీ సింబల్స్ చేంజ్ చేస్తున్నా, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, +4 = 0. దేర్ఫోర్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 7x - 7y + 4 = 0. వచ్చిందా? మనం తెప్పించాల్సింది తెప్పించావా? సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దీనికి ప్రాక్టీస్ ఏం లేదు, ఇది ఒకటే క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనకి. రైట్, మన ముందు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఇది కూడా. సో దీన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్ 2, 3, 2, -3 ఆర్ ఇన్ ద రేషియో 2:3. అంటే ఏంటంటే P అనే పాయింట్ యొక్క డిస్టెన్స్ 2, 3 నుంచి ఎంత దూరంలో ఉంటుందో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇది 2, 3 అనుకోండి. ఈ పాయింట్కి ఒక పేరు పెడదాం, ఏ అందాం. ఆ తర్వాత రెండో పాయింట్ ఇచ్చారు కదా 2, -3, ఇది ఇంకో పాయింట్, దీనికి B అని పేరు పెడదాం. ఏబీలు ఇలా ఉన్నాయా? ఇప్పుడు P అనే పాయింట్ ఉదాహరణకి ఇక్కడ ఉందనుకుందాం. సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం P అనే పాయింట్. P ఎవరు? x1, y1 అనుకోండి. ఈ P అనే పాయింట్ ఉన్న పొజిషన్కి కండిషన్ ఏంటట అంటే PA డిస్టెన్స్ ఉంటుందా? PA డిస్టెన్స్కి PB డిస్టెన్స్కి, అంటే ఈ డిస్టెన్స్కి రేషియో 2:3. ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్ ఇన్ ద రేషియో 2:3. ఈ డిస్టెన్స్ 2:3. అంటే ఈ డిస్టెన్స్ అంటే ఎవరు చెప్పండి? PA ఈస్ట్, ఈ డిస్టెన్స్ అంటే PB. ఇది ఏ రేషియోలో ఉందట అండి? 2:3. ఇది కండిషన్. సో మనకి ఇచ్చిన కండిషన్ అది. సో స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటి పాయింట్ లెట్ Pని పరిచయం చేద్దాం. Px1, y1 be a point in the locus. లోకస్లో ఒక పాయింట్ అనుకోండి. పాయింట్ అయిపోయింది. కండిషన్ గివెన్ PA ఈస్ట్ PB = 2:3. ఇదే కండిషన్, అదే ఈక్వేషన్. ఇక్కడ కండిషన్ అది, ఈక్వేషన్ అది. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. PA ఈస్ట్ PB అంటే PA/PB అని రాద్దాం. 2:3ని 2/3 అని రాయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into PA 3PA, 2 into PB 2PB. రెండింటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేయండి. రూట్ల గోల ఉండదు కదా మనకి. 3ని స్క్వేర్ చేస్తే 9, PAని స్క్వేర్ చేస్తే PA². 9PA² = 2² 4PB². సో ఇది మన అసలైన కండిషన్. ఈ కండిషన్ ఇదే అసలైన కండిషన్, దాన్ని కొంచెం మాడిఫై చేసుకున్న కండిషన్. సో ఇప్పుడు ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. చలో 9 into PA² అంటే Pకి Aకి డిస్టెన్స్, చలో y1 - 3 whole square ప్లస్ x1 - 2 whole square = 4 into PB². Pకి Bకి డిస్టెన్స్ y1 + 3 whole square అవుతుంది కదా, అది y1 + 3 whole square, y1 - -3 whole square ప్లస్ అవుతుంది x1 - 2 whole square.
ఓకే, సింప్లిఫికేషన్. ఆ 9ని కాసేపు అలానే ఉంచి ముందు లోపల a మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం. y1 స్క్వేర్ మైనస్ 6y1 ప్లస్ 9 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4 ఈక్వల్ టు ఈ 4ను ఇలా ఉంచి లోపల y1 స్క్వేర్ ప్లస్ 6y1 ప్లస్ 9 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4. బయట ఉన్న 9 లోపలికి మల్టిప్లై చేయండి. 9y1 స్క్వేర్ 9 6 are 54y1, 9 9s are 81, 9 into x1 square 9x1 square, 9 4s are 36x1 plus 9 4s are 36. ఇక్కడ కూడా 4y1 square 24y1, 4 9s are 36, 4x1 square minus 4 4s are 16x1 plus 4 4s are 16. ఇక సర్దుకోటాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇక 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ ఆర్డర్లో రాస్తున్నా. x1 స్క్వేర్ y1 స్క్వేర్ టర్ము, తర్వాత మైనస్ 36x1, తర్వాత మైనస్ 54y1, తర్వాత 81 36 కలిపిస్తే 6 1 7 8 3 11 117. ఇక్కడ కూడా సర్దండి. 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ మైనస్ 16x1 ప్లస్ 24y1 ప్లస్ 36 16 52. సో ఇవన్నీ ఇటు తీసుకొచ్చేస్తే ఇక మనం సింప్లిఫై చేసుకోవటం. ఇక డైరెక్ట్ తీసేస్తున్నా, మీకు తెలుసు కాబట్టి 9x1 స్క్వేరు ఈ 4x1 ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 9x1 స్క్వేర్లోంచి 4x1 స్క్వేర్ మైనస్ చేస్తే 5x1 స్క్వేర్ మిగులుతుంది. తర్వాత సేమ్ 9y1 స్క్వేర్లోంచి 4y1 స్క్వేర్ పోతే 5y1 స్క్వేర్. ఇది మైనస్ 36, ఇది ఇటు వస్తే ప్లస్ 16. మైనస్ 36 ప్లస్ 16 ఎంత అవుతుంది? మైనస్ 20 అవుతుంది. సో మైనస్ 20x1 ఉంటుంది. అలాగనే మైనస్ 54, ఇది కూడా ఇటు వస్తే మైనస్ అవుతుంది 24. మైనస్ 54 మైనస్ 24 మైనస్ 78. సో మైనస్ 78y1. 117 52 మైనస్ అవుతుంది. 117 నుంచి 52 పోతే 5 6 65 ప్లస్ 65 ఈక్వల్ టు 0. సో మనం క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. ఇదే ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ అని ఒక మాట రాయండి. దేర్ఫోర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 20x మైనస్ 78y ప్లస్ 65 ఈక్వల్ టు 0. एक डब्बा రాసి రైట్ ఆన్సర్ వచ్చింది. రాసి మీరేం చేస్తారంటే హోంవర్క్ ప్రాబ్లం రాసుకోండి. సో ఇక్కడ 2, 3 తీసేసి 5, -4 ఇస్తున్నా. ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఏమో మొన్న 24 బోర్డు పేపర్లో అడిగిన క్వశ్చన్. తర్వాత 5, -4, తర్వాత ఇది 7, 5, -4 7, 6 రేషియో 2:3. సో ఇది మీ హోంవర్క్ ప్రాబ్లం. చలో నెక్స్ట్ ప్రాబ్లం రాసేస్తాను. ఈరోజుకి మనకి లాస్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఇక్కడ డిఫరెన్స్ అనే వర్డ్తో ఉంది. నేను దీనికి ఈక్వేషన్ నేను రాస్తాను, దీని హోంవర్క్ ప్రాబ్లం కూడా మీకు నేను ఇస్తాను. అందులో డైరెక్ట్ కండిషన్ ఉంటుంది. దాదాపుగా ఇవాళ మనం 5 ప్రాబ్లమ్స్ 5 ఇంటూ మళ్ళీ మీకు కొన్ని ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్తో కలిపి 99.99% అసలు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు క్వశ్చన్ పేపర్లో. కాబట్టి ఈ రోజు వీడియోలో మీకు గన్ షాట్గా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టే. ఇక వరస్ట్ కేసు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను 100% వస్తుంది అన్నా కూడా ఎక్కడో ఒక 1% ఇక అబ్నార్మల్ కేసెస్ ఉంటాయి. అలా 100కి 100% గెస్ చేస్తే పేపర్ తయారు చేసే వాళ్ళకి తప్ప మనకు తెలియదు. కానీ ట్రెండ్ ప్రకారం మాత్రం నేను ఎవరు చెప్పిన ట్రెండ్ ప్రకారమే, ఆ ట్రెండ్ ఫాలో అవుతూనే ఉన్నాయి. కాబట్టి డ్యామ్ షూర్గా లోకస్ ఈ క్వశ్చన్స్ నుంచి బయటకు పోతుంది. ఇక నార్మల్ కేసు ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వ్యక్తి కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి ఇప్పుడు దాకా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని చూసి ఇవేవి ఇవ్వకుండా వెరైటీగా ఇవాళ కొత్త ప్రాబ్లం ఇద్దామని పాప ఆయన అంత ఓపిక్గా ఆలోచిస్తే తప్ప బయటికి పోయే క్వశ్చన్ లేదు. అలా కూడా ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు రేర్ కేసు. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.
ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5, 0. సో -5, 0 అనే పాయింట్కి 5, 0 అనే పాయింట్కి కొంత దూరంలో ఒక పాయింట్ ఉందట, దాని పేరు పి అందాం. మన క్వశ్చన్లో ఇవ్వపోయినాయి అది పిఏ. పి x1, y1 అందాం. మనకి ఏంటి ఇచ్చింది అంటే ఇప్పుడు ఈ పాయింట్ని ఏబి అందాం. ఈ డిస్టెన్స్ కనుక్కుంటాం ఇందాకలాగానే. ఈ డిస్టెన్స్ కనుక్కుంటాం అనుకోండి. ఈ డిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు 8 యూనిట్స్ అని. ఇందాక ప్రాబ్లంలో రేషియో అన్నామా, ఈ డిస్టెన్స్కి రేషియో అన్నాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ మధ్య సమ్ కూడా ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను దాన్ని వదిలేసాను, ఎందుకంటే రేర్ ఎప్పుడో ఓల్డ్ బిఫోర్ కరోనా అడిగారు ఆ కాన్సెప్ట్ క్వశ్చన్స్. ఈ మధ్య లేదు కాబట్టి దాన్ని సమ్ మీద క్వశ్చన్ వదిలేసాను. ఓన్లీ రేషియో క్వశ్చన్ ఇందా చెప్పాను, డిఫరెన్స్ క్వశ్చన్ ఇప్పుడు చెప్తున్నాను. సో పిఏ డిస్టెన్స్కి పిబి డిస్టెన్స్కి డిస్టెన్స్ల మధ్య డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. సో పెద్ద డిస్టెన్స్ నుంచి చిన్న డిస్టెన్స్ తీసేస్తే ఆన్సర్ 8 యూనిట్స్ ఉంటుందట. సో ఇది కండిషన్. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇక్కడ రాస్తాం డైరెక్ట్. చూడండి సొల్యూషన్. ఫస్ట్ లెట్ Px1, y1 be a point in the locus. Okay. Px1, y1 locus. గివెన్ కండిషన్ ఏంటంటే చూడండి, పిఏ డిస్టెన్స్కి పిబి డిస్టెన్స్కి మధ్య డిఫరెన్స్ 8 యూనిట్స్. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదండి. డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అందుకనే కంపల్సరీకి ఇక్కడ మాడ్యులస్ పెట్టాలి. ఎందుకంటే ఈ లోపల వచ్చేది నెగిటివ్ పాజిటివ్ మనకు తెలియదు. ఇందులో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఫైనల్గా పాజిటివ్ అయిపోవాలి, మాడ్యులస్ అప్లై చేయాలి. కాబట్టి mod PA - PB = 8 అని రాసుకోండి కండిషన్. మీ అదృష్టం బాగుంటే ఒక సంవత్సరం డైరెక్ట్గా ఈ కండిషన్నే క్వశ్చన్లో ఇచ్చారు. కండిషనే ఇచ్చేసారు డైరెక్ట్. ద డిఫరెన్స్ ఆఫ్ ద హూజ్ డిస్టెన్స్ ఇదంతా ఇలే, డైరెక్ట్గా ఈ కండిషన్ ఇచ్చేసి ఈ కండిషన్ సాటిస్ఫై చేసి లోకస్ కనుక్కోండి అన్నారు. అంటే డైరెక్ట్గా మీకు ఈక్వేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు ఈ లైన్ చదివి అర్థం చేసుకొని మనం ఇది రాసుకోవాల్సి వచ్చింది. రైట్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తామంటే ముందు మాడ్యులస్ తీసేస్తే అవతల మనం ± పెట్టాలి ఎప్పుడైనా సరే. PA - PB = ±8. PA - PB ఎడ తీసుకోండి PB ±8 అవుతుంది. -PB ఎడిపోతే +PB ±8 అయింది. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే PA² PB ±8 హోల్ స్క్వేర్. చలో PA² = PB² A + B హోల్ స్క్వేర్, PB² + 8² అంటే 64 ±2AB 2 8s are 16 PB. ఓకే. PA² ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక స్టార్ట్ చేద్దాం. PA² అంటే Pకి Aకి డిస్టెన్స్, y1 - 0 అంటే y1² ప్లస్ x1 - -5 అంటే x1 + 5 హోల్ స్క్వేర్ = PB². Pకి Bకి డిస్టెన్స్ ఫార్ములా y1 - 0 అంటే y1² ప్లస్ x1 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 64 ±16 PB. కాసేపు అలానే ఉంచండి, PBలో సబ్స్టిట్యూషన్ అప్పుడే చేయకండి, రూట్లో వచ్చి పెద్దగా అవుతుంది, దాన్ని లాస్ట్కి చూసుకుందాం. చలో ఇక్కడ y1² క్యాన్సిల్ అవుతుంది, ఇది A + B హోల్ స్క్వేర్, x1² + 2 5s are 10x1 + 25. ఇక్కడ కూడా ఇది A - B హోల్ స్క్వేర్, x1² - 2AB -10x1 + 25 + 64 ±16 PB. చూడండి మళ్ళీ x1² కూడా క్యాన్సిల్ అవుతుంది. ఒక PB అనే ఈ టర్మ్ని ఒంటరి దాన్ని చేసి మిగిలినవన్నీ ఒక పక్కన పంపితే 25 కూడా క్యాన్సిల్ అవుతుంది. వెరీ గుడ్, మనకి పని ఒక్కొక్క స్టెప్ తేలిక అవుతుంది. రైట్. -10x1 ఇటు పంపించండి, 10x1
ప్లస్ 10x1, ఇంకో 10x1, ఈ 10x1 ఇది కూడా అటు వస్తే ప్లస్ 10x1. 64 కూడా ఇటు తీసుకురండి, -64 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 PB. ఇదెంత అవుతుంది అప్పుడు ఇక్కడ రాసేనా, 20x1 మైనస్ 64 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 PB. సో అన్నిట్లో 4 టేబుల్ కట్ చేద్దామా. 4 5s are 20, 4 1s are 4, 4 6s are 24, 4 4s are 16. సో 5x1 మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 PB. ఈ ప్లస్ ఆర్ మైనస్ గోవాలో పోవాలంటే మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఎందుకంటే ప్లస్ని స్క్వేర్ చేసిన ప్లస్ఏ, మైనస్ని స్క్వేర్ చేసిన ప్లస్ఏ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇది a మైనస్ b హోల్ స్క్వేర్, 25x1 స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab, 2 5s are 10, 10 16s are 160x1 ప్లస్ 16 16 256 ఈక్వల్ టు ఇటువైపు రైట్ సైడ్ 4 స్క్వేర్ 16 ఇంటూ PB స్క్వేర్. ఇంకా PB స్క్వేర్లో మన సబ్స్టిట్యూషన్ ఉంది, చేయాల్సింది చేద్దాం ఇప్పుడు. సో 25x1 స్క్వేర్ మైనస్ 160x1 ప్లస్ 256 ఈక్వల్ టు 16 ఇంటూ PB స్క్వేర్. మనం ఎక్కడో ఎందుకు ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా, అదే రాసేద్దాం. ఇదేగా PB స్క్వేర్. చలో y1 స్క్వేర్ ప్లస్ x1 మైనస్ 5 అంటే ఇదే కదా, డైరెక్ట్ రాసేస్తున్నాం. x1 స్క్వేర్ మైనస్ 10x1 ప్లస్ 25 PB స్క్వేర్. ఇది PB స్క్వేర్, ఈ రెండే PB స్క్వేర్ అంటే, ఈ రెండు అంటే y1 స్క్వేర్, మళ్ళీ ఇది అంటే ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇది డైరెక్ట్గా y1 స్క్వేర్ ఇది రాసేసాను నేను. సరే 25 అంతా ఈ పెద్ద పెద్ద నెంబర్లతో క్యాలిక్యులేషన్ పని పెట్టడమే తప్ప మనల్ని ఇందులో ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. 16y1 స్క్వేర్ మొండి క్యాలిక్యులేషన్ ఉంటుంది. 16x1 స్క్వేర్ మైనస్ 16 6 ఆర్ 160x1. అమ్మో x1 టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, వెరీ గుడ్. క్యాన్సిల్ అయితే హాయిగా ఉంటుంది. 16 5 80, 16 32 8 400. సో 160x1 160x1 క్యాన్సిల్ చేసేయండి. ఇక మిగిలినవి 25x1 స్క్వేర్, ఈ 16x1 స్క్వేర్ ఇటు వచ్చింది, తీసేయాలి కదా, ప్లస్లో ఉంటే ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా. ఇక తీసేసి డైరెక్ట్ రాస్తున్నాం. 25 మైనస్ 16 అంటే -9x1 స్క్వేర్. అలానే ఇటు y1 స్క్వేర్ లేదు కాబట్టి ఇటు నుంచి వచ్చే ఈ 16y1 స్క్వేర్ డైరెక్ట్ రాద్దాం. 256 యాడ్ చేసపోదాం. 400 ఇది మైనస్ అవుతుంది. 400లో నుంచి 256 మైనస్ అయితే 4, 10 నుంచి 6 పోతే 4, 9 నుంచి 5 పోతే 4, 3 నుంచి 2 పోతే 1, 144 అంతే. సో ఇదే ఈక్వేషన్. దేర్ఫోర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 144. ఇది కొంచెం ఈ క్యాలిక్యులేషన్స్ దగ్గర మాత్రం ఫోకస్డ్గా ఉండండి. వేరే వ్యవహారాలు అన్నీ ఆలోచించుకుంటే ఈ ప్రాబ్లం చేయకండి. సో దీనికి మీకు నేను ఒక హోంవర్క్ ప్రాబ్లం దీనికి కూడా ఇస్తాను నేను కంపల్సరీగా. సో దీంట్లో ఏమి ఇచ్చారంటే పాయింట్స్ 4, 0, 0, -4, సారీ -4, 0, -4, 0, 4 ఇచ్చి డైరెక్ట్గా కండిషన్ ఇచ్చేసాను. మీకు చెప్పాను కదా ఇందాక, PA మైనస్ PB ఈక్వల్ టు 4, మాడ్యులస్ ఆఫ్ PA మైనస్ PB ఈక్వల్ టు 4. ఇది మొన్న ఏపీ వాళ్ళకి లేటెస్ట్గా 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. సో మాడ్యులస్ ఆఫ్ PA మైనస్ PB ఈక్వల్ టు 4, సేమ్ కండిషన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేశారో దీన్ని అలా సాల్వ్ చేయండి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్. సెలవు తీసుకుంటాను. బాయ్.